బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఐఆర్ ప్రక్రియ పైన ఇక మరింత గడువునివ్వాలంటూ దానికి సమయాన్ని పొడిగించాలంటూ ఇటు ప్రజల నుంచి ఇటు పాలక వర్గం అంటే ప్రజాప్రతినిధుల నుంచి కూడా పెద్ద ఎత్తున రిక్వెస్ట్ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మరి ఎస్ఐఆర్కు సంబంధించినటువంటి ఫామ్లు పూర్తిగా మరి బిఎల్ఓలు అక్కడటువంటి ఓటర్లకు అందజేయలేనట్టు ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి మరోవైపు చాలా వరకు అడ్రస్లకు సంబంధించి కొంత ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. అర్బన్ ప్రాంతాలు కావచ్చు, రూరల్ ప్రాంతాలు కావచ్చు, కొంత ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది నత్తనడకన జరుగుతూ ఉంది. కాబట్టి సో కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉన్నది. 10 రోజులు కాదు, మరింత గడువును పొడిగించి ఖచ్చితంగా దీనికి సమయం ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక డెడ్ లైన్ స్లోగన్ అనేది వినిపిస్తోంది. 1 కోటికి పైగా ఓటర్లు 28.46 లక్షల ఎంట్రీ అయినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద నత్తనడకన ఎనిమిరేషన్ ఫారాల డిజిటలైజేషన్ జరుగుతూ ఉంది. ఇక గడువు పొడిగించాలంటూ డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. రైట్ నౌ దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మూషం, ఏం జరుగుతుంది? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఇటు ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. సో ఏం జరుగుతుంది? తేదీ మారే అవకాశం కనిపిస్తుందా? శ్రీశైలం ఈ నెల 24తో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించినటువంటి తుది గడువునైతే ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఇక దానికి సంబంధించినటువంటి విషయంలో ఒకవేళ మనం బెరువు చేసినట్టు ఏదంటే దాదాపు 25 రోజులుగా కొనసాగుతున్నటువంటి యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియతో కేవలము 30% కంటే తక్కువ మాత్రమే ఓటర్ల లిస్టుకు సంబంధించినటువంటి ఆ యొక్క నమోదు ప్రక్రియ మాత్రం పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇక ఇలానే కొనసాగితే తుది దశకు చేరుకునే నాటికి 50% అయినా పూర్తవుతుందా అన్నటువంటి కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తున్నటువంటి సందర్భం. ఎస్ఐఆర్ కు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయకపోతే ఖచ్చితంగా ఓటరు లిస్ట్ నుంచి ఓటరు నమోదు ప్రక్రియ చేసుకోకపోతే ఖచ్చితంగా ఓటు గాయబయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వింటున్నటువంటి నేపథ్యంలో ఇటు ఒకవైపు ప్రజలు, మరొక వైపు పొలిటీషియన్స్ సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కూడా చాలా వరకు అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. మొత్తం ఈ 10 రోజుల వ్యవధిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి కాదు కాబట్టి ఈ యొక్క తుది గడువును అనేది పెంచాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రధాన ఎలక్షన్ అధికారి సుదర్శన్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా వెళ్ళి కలిసినటువంటి సందర్భం. ఎవరు కలిసినా కానీ ముఖ్యంగా 24వ తారీఖును ఖచ్చితంగా పొడిగించాల్సిందే. జూలై 24 లోపల ఈ యొక్క ప్రక్రియ పూర్తి అవ్వడం అనేది అసంభవం అనేటువంటి మాటనే వారైతే చెప్తున్నటువంటి సందర్భం. ఇక 2002 ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి విషయంలో కూడా తప్పుల తడకగా అప్పుడున్నటువంటి వివరాలు పూర్తిగా నమోదు కాకపోవడం అనేది కూడా ఒక ప్రశ్నగా ఇక్కడ తావిస్తున్నటువంటి సందర్భం. మరొక వైపు 2 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని ప్రశ్నలు అయితే తావిస్తున్నటువంటి సందర్భం. ఇక ఎమ్యూనరేషన్ ఫారంలకు సంబంధించినటువంటి డిజిటలైజేషన్, ముఖ్యంగా మనం మాన్యువల్ గా పేపర్లు నింపిస్తే దాన్ని డిజిటలైజేషన్ చేయడం అనేది కూడా కత్తి మీద సాముగా మారింది. ముఖ్యంగా 2002 బిఫోర్ ఓటు ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క ఇబ్బంది అనేది ఎక్కువగా తలెత్తుతుందని చెప్పేసి ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్లు అయితే చెప్తున్నటువంటి సందర్భం. మరొక వైపు పొలిటికల్ పార్టీల నుంచి ఎంతో కొంత సహకారం లభిస్తుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించింది. కానీ పొలిటికల్ పార్టీలు ఎవరైతే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి బిఎల్ఏలను బూత్ లెవెల్ అసిస్టెంట్లను పెట్టుకోవడంలో విఫలమైరని చెప్పుకోవచ్చు. అంత పెద్దగా ఆసక్తి కూడా చూపించినట్టుగా ఎక్కడ కూడా కనబడలేదు. కేవలం బూత్ లెవెల్ ఆఫీసర్లు మాత్రమే ఆయా ప్రాంతాలలో ఆయా ఓటర్లకు సంబంధించినటువంటి లిస్టులను తీసుకుంటూ వాళ్ళ చేత ఈ ఫామ్ 8లను నింపించుకుంటూ మొత్తం మీద వాటిని డిజిటలైజేషన్ చేయడము, వాటిలో చాలా వరకు ఒక్కొక్క ఫామ్ నింపడానికి 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది. ఇక వాటిని డిజిటలైజేషన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఓకే చేయడము, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాసెస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది చాలా ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా దీన్ని గడువును పెంచాలి అని చెప్పేసి చాలా వరకు అయితే విన్నపాలు అయితే వస్తా ఉన్నాయి. మూషం, అంటే ఇటు ఎలక్షన్ కమిషన్ నుంచి మరి నిజంగా సానుకూలమైనటువంటి స్పందన వచ్చే అవకాశం ఉందా? ఇంతమంది ప్రజాప్రతినిధులు, పార్టీలు ఫిర్యాదులు ఇస్తా ఉన్నాయి. సో తేదీ పొడిగింపు జరిగే ఛాన్స్ కనిపిస్తుందా? ఎస్ శ్రీశైలం, ఖచ్చితంగా పొడిగింపు అనేది కనీసం 1 నెల రోజులైనా ఉండడానికి అయితే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా ఇప్పుడు చూస్తున్నటువంటి వ్యూవర్స్ లో కూడా చాలా మంది ఈ విషయంలో గందరగోళ పరిస్థితికి
లోనవుతున్నటువంటి పరిస్థితి. ఆన్లైన్ లో దీన్ని సబ్మిట్ చేయొచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఆన్లైన్ లో ఎటువంటి ఫారంలను పెట్టకపోవడం అనేది కూడా ఒక ప్రశ్నగా కనబడుతున్నటువంటి సందర్భం. మొత్తం మీద ఒకవైపు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలనేటువంటి తాపత్రయంలో ఎలక్షన్ కమిషన్ ఉంటే దానిలో ఉన్నటువంటి ఆ యొక్క తప్పులు, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా తేదీ పొడిగించాలనేటువంటి మాట మాత్రము ఇటు రాజకీయ పార్టీల నుంచి అలాగే సామాన్య ఓటర్ నుంచి కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఒక 30 రోజులు అయితే పెంచడానికి అయితే అవకాశం కనబడతా ఉంది. ఆగస్టు వరకు డెడ్ ఎండ్ పెట్టడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. కారణం ఏంటంటే ముందు జరగాల్సినటువంటి ఎలక్షన్స్ కి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి యొక్క ఏదైతే తుది ఓటర్ జాబితా ఉందో అదే ప్రామాణికం ఉండబోతుంది. కాబట్టి దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కూడా అడుగులు వేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఇదే పనిలో నిమగ్నమైనప్పటికీ కూడా ఈ నత్తనడకన సాగుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్ కు సంబంధించినటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఓటర్లే దాదాపు 1,20,00,000 పైన ఉంటారు. ఈ 1,20,00,000లో కేవలం 20 నుంచి 22 లక్షల మందికి మాత్రమే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయింది. అంటే దాదాపుగా 80 నుంచి 85 లక్షల ఓటర్లు ఇంకా పూర్తి స్థాయిలో నమోదు చేసుకోలేదు. అంటే వాళ్ళు మరి ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఇంకా మరి ప్రజల్లోకి ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించినటువంటి అవగాహన కల్పించడంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేదు అంటే ఈ ఏదైతే బిఎల్ఓలు సరైనటువంటి రీతిలో పనిచేయట్లేదా, చాలా ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. ఎందుకంటే పట్టణాలలో ఓటర్లకు సంబంధించినటువంటి విషయంలో చాలా వరకు డబుల్ ఓటింగ్ ఉన్నటువంటి వాళ్ళు మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇక్కడ ఓటేస్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో ఓటేస్తున్నారు అనేటువంటి కొన్ని వదంతులు కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి వారేమైనా వెనక్కి తగ్గడానికి అవకాశం కనబడతా ఉందా? మొత్తం ఎస్ఐఆర్ అనేది ఇటు డబుల్ ఓటింగ్ ను దాంతో పాటుగా ఈ యొక్క ప్రక్రియ నత్తనడకన సాగుతున్నటువంటి దాన్ని అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది శ్రీశైలం. దీని విషయంలో ప్రభుత్వము సూచన కూడా మనకు కనబడతా ఉంది. పొన్నం ప్రభాకరే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రే పూర్తిగా వారి యొక్క ఎమ్మెల్యేలందరినీ, ఎమ్మెల్సీలందరినీ తీసుకెళ్లి మరి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా మా తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రక్రియను వేగవంతం చేస్తూనే ఇక కనీసం ఈ యొక్క ఏదైతే గడువు ఉందో జూలై 24 ఆ గడువును కూడా పొడిగించాలని చెప్పడము. మొత్తం మీద గడువు అయితే పెరగబోతా ఉంది. దాంతో పాటుగా ఈ యొక్క ప్రక్రియ వేగవంతం కాబోతా ఉంది. డబుల్ ఓట్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక కొలిక్కి రాబోతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద జూలై 24తో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాబోతున్నట్టు ఇచ్చినటువంటి ఏదైతే డెడ్ లైన్ ఉందో అందులో మార్పు రాబోతున్నట్టు తెలుస్తోంది. సో రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియలో భాగమైన ఈ డిజిటలైజేషన్ నెమ్మదిగా సాగుతోంది. గత నెల 25న ప్రారంభమైన ఈ డ్రైవ్ ఈ నెల 24తో ముగిస్తుండగా ఇప్పటి వరకు సగం మంది ఓటర్ల వివరాలు కూడా ఇక డిజిటలైజేషన్ కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో కేవలం 1,66,70,610 మంది మాత్రమే మరి వివరాలు నమోదు చేసుకున్నట్టుగా డిజిటలైజేషన్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 100% ఎమ్యునరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్టు అధికారులు చెప్తున్నా వాటిని ఆన్లైన్ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఓటర్లు రాసిన అడ్రస్సులు సరిగ్గా లేకపోవడం, క్షేత్రస్థాయి పరిశీలనలో పేర్లు మ్యాచ్ కాకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో 2002 నాటి పాత ఓటర్ల వివరాలు లభ్యం కాకపోవడం గందరగోళానికి దారితీస్తోంది. సర్వర్ డౌన్ కావడం, లాగిన్ సమస్య లాంటి సాంకేతిక లోపాలు కూడా తోడవడంతో ప్రక్రియ ఆలస్యంగా నడుస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో పరిధిలో అత్యధికంగా దాదాపు 1,00,000కి పైగా మంది ఓటర్లు ఉండగా అందులో కేవలం 28.46 లక్షల మంది వివరాలు మాత్రమే ఇప్పటివరకు ఆన్లైన్ అయ్యాయి. సో వలసలు ఎక్కువగా ఉండడం, కొన్ని ఇండ్లకు తలుపులు తాళాలు వేసి ఉండడం, గేటెడ్ కమ్యూనిటీలో బిఎల్ఓలకు అడ్రస్లు దొరకకపోవడం, యాప్లో సాంకేతిక సమస్యల వల్లే సర్ ప్రక్రియ వెనుకబడినట్టుగా తెలుస్తోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పోలిస్తే విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా ఉన్న అర్బన్ ఏరియాలో సర్ ప్రక్రియ వెనుకబడడం ఎన్నికల యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేస్తుంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా రాష్ట్రంలోని అత్యల్పంగా కేవలం 18.73% డిజిటలైజేషన్తో ఆఖరి స్థానంలో నిలవగా ఇక్కడి 29.76 లక్షల మంది ఓటర్లలో కేవలం 5.57 లక్షల మంది వివరాలు మాత్రమే డిజిటలైజేషన్ చేసుకున్నారు. ఇక మరోవైపు అత్యధికంగా
47.36 లక్షల మంది ఓటర్లు ఉన్న రాజధాని హైదరాబాద్ జిల్లాలో కేవలం 10.52 లక్షల ఓటర్ల వివరాలు మాత్రమే ఇక ఎంట్రీ అయ్యాయి. 36.98 లక్షల ఓటర్లు ఉన్న రంగారెడ్డి జిల్లాలో సైతం కేవలం 12.36 లక్షల మంది మాత్రమే వివరాలు మాత్రం డిజిటలైజేషన్ చేసుకోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా ఏకంగా 79.86% డిజిటలైజేషన్తో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో నల్గొండ, సిద్దిపేట ఇక మరి ఉత్తమ పనితీరు కనబరిచాయి. వీటితో పాటు కొమ్రంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇవి కూడా ముందంజలో ఉన్నాయి. ఇక పట్టణ ప్రాంతాలతో పోలిస్తే ఈ జిల్లాలో ఓటర్లు అడ్రస్లు సులువుగా దొరకడం, క్షేత్రస్థాయిలో బిఎల్ఓల సమన్వయం, ఓటర్ల నుంచి స్పందన మెరుగ్గా ఉండడమే ఈ జిల్లాల టాప్ పర్ఫార్మెన్స్కు కారణమని స్పష్టమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏదేమైనప్పటికీ సర్ ప్రక్రియ మీద మాత్రం చాలా వరకు విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. సో రాష్ట్రంలో ఈ సర్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కలిసి మరి చాలా చోట్ల బిఎల్ఓలు ఇంకా ఓటర్లు ఇళ్లకు ఫారాలు ఇవ్వలేదని, డిజిటలైజేషన్ సైతం స్లోగా సాగుతుందని, 10 రోజుల గడువు ఎటూ చాలదని చెప్పుకొచ్చారు. ఇక హైదరాబాద్ జిల్లాలో 21% ప్రక్రియ మాత్రమే పూర్తయిందని, 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ సవరణ ప్రక్రియన నత్తనడకన సాగుతున్నట్టు పొన్నం వివరించారు. ఇక హైదరాబాద్లో అవసరమైతే సర్ ప్రక్రియలో విద్యార్థుల సాయం తీసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటర్ను జాబితా నుంచి తొలగించకుండా చూడాలని కోరారు. కాగా సీఈఓ సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఎస్ఐఆర్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు కర్నె ప్రభాకరు, ఎల్ రమణ, ఇక సుమిత్ర ఆనంద్, సతీష్ రెడ్డి ఇతర నేతలందరూ కలిశారు. అందరి ఆలోచన ఒకటే, ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి గడువు తేదీని మార్చాలి, కొంత సమయాన్ని ఇవ్వాలి, ఏ ఒక్క ఓటర్ కూడా ఓటును కోల్పోదనేదే ప్రధాన పార్టీల డిమాండ్గా తెలుస్తోంది. చూద్దాం, ఎస్ఐఆర్ ప్రక్రియకు మరింత గడువు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సానుకూలమైనటువంటి పవనాలు వీస్తూ ఉన్నాయి కాబట్టి సో మరి ఎస్ఐఆర్ ప్రక్రియ తేదీలో మార్పు జరగబోతుందా, జరిగితే ఎన్ని రోజుల గడువు ఇవ్వబోతుంది, మరి గందరగోళాన్ని ఎట్లా క్లియర్ చేయబోతుంది అనేది భవిష్యత్తులో చూడాలి. రైట్ నౌ పొన్నం ప్రభాకర్కు సంబంధించిన ఒక లేటెస్ట్ బయట ఉంది, ఒక్కసారి బయట కూడా చూద్దాం. సంబంధించి కొంత అడ్వాన్స్గా ఉన్నాయి. అన్ని జిల్లాలు కూడా ఆ విధంగా పోటీలో పడి చేసుకోవాలి. అందరి యాంత్రాంగం, జిల్లా కలెక్టర్లు, ఆర్టీఓలు, ఎంఆర్ఓలు వ్యవస్థ అంతా ఇన్వాల్వ్ అయినది. అందుకే మేము కూడా ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కువ వాళ్ళని బిజీ చేసే ప్రయత్నం చేయక చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అని వాళ్ళందరూ పనులు చేయమంటారు. అర్బన్ ఏరియాలో కొద్దిగా ఇబ్బంది వస్తూ ఉంది. మైగ్రేషన్ ఉన్నాయి. కమిషన్ గారు ఒక ఓటు 2 జాగాలు ఉంటాయి, ఒక సంవత్సరం జైలు అని చెప్పినారు. గవర్నమెంట్ స్కీమ్స్ రావని చెప్పేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి కొంత మైగ్రేషన్ ఉన్న కాడ ఓటుకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ తగ్గొచ్చు. కానీ ఇంత తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది. భువనగిరి జిల్లా, నిజామాబాద్, నల్గొండకు సంబంధించి కొంత అడ్వాన్స్గా ఉన్నాయి. అన్ని జిల్లాలు కూడా ఆ విధంగా పోటీలో పడి చేసుకోవాలి. అందరి యాంత్రాంగం, జిల్లా కలెక్టర్లు, ఆర్టీఓలు, ఎంఆర్ఓలు వ్యవస్థ అంతా ఇన్వాల్వ్ అయినది. అందుకే మేము కూడా ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కువ వాళ్ళని బిజీ చేసే ప్రయత్నం చేయక చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అని వాళ్ళందరూ పనులు చేయమంటారు. అర్బన్ ఏరియాలో కొద్దిగా ఇబ్బంది వస్తూ ఉంది. మైగ్రేషన్ ఉన్నాయి. కమిషన్ గారు ఒక ఓటు 2 జాగాలు ఉంటాయి, ఒక సంవత్సరం జైలు అని చెప్పినారు. గవర్నమెంట్ స్కీమ్స్ రావని చెప్పేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి కొంత మైగ్రేషన్ ఉన్న కాడ ఓటుకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ తగ్గొచ్చు. కానీ ఇంత తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది. భువనగిరి జిల్లా